ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగం 119వ కీర్తన 47వ వచనాన్ని చదువుకుందాము. 119వ దావీదు కీర్తన 147వ వచనము చదువుకుందాము. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అలాగనే 148వ వచనము కూడా ఈ రెండు వచనాలని చదువుకుందాం. ఏమని రాయబడుతున్నదంటే, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవుడి బిడ్డలారా, దేవుని యొక్క మాట ఎంతో గొప్పది. ఆ మాట మీద మనము ఆశ పెట్టుకొని ఉన్నప్పుడు చూడండి, తెల్లవారక మునిపే నేను మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుని మాట, దేవుని యొక్క వాక్యం ఎంతో గొప్పది. ఎందుకంటే ఆయన మాటను పలకటానికి నిజంగా మరి భూమి మీద చీకటి అగాధ జలములతో ఉన్నప్పుడు చీకటి అంతా కూడా భూమిని ఆ యొక్క సముద్రముల మీద కటిక చీకటి కమ్మి ఉన్నప్పుడు ప్రభువు మాట పలికినాడు. ఏమని? ఇదిగో యొక్క మరి చీకటిలో నుండి వెలుగు కలుగును గాక అని పలికినప్పుడు ఆ యొక్క మాట సర్వ సృష్టిని ఈనాడు చూసే అందమైన ఈ ప్రకృతిని, సూర్యచంద్ర నక్షత్రములను సమస్తమైన కలగజేసిన దేవుడు. కనుకనే తెల్లవారకు మునిపే నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ప్రభువా. చూసినారా? ఎందుకంటే తెల్లవారకు మునిపే మొరపెట్టి, తెల్లవారకు మునిపే నువ్వు మొరపెట్టి ఆయన మీద ఆ మాట మీద ఆశ పెట్టుకొని ఉంటే, సృష్టిని ఎలాగైతే ప్రకృతిని అందంగా తీర్చిదిద్దినాడో నీ జీవితాన్ని తీర్చిదిద్దడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, మరి నీ మరి ఆయన యొక్క నామాన్ని మహిమపరచుకోవటానికి దేవుడి బిడ్డ నిన్ను కూడా దేవుడు బలపరిచేవాడుగా ఉన్నాడు, నిలబెట్టుకునేవాడుగా ఉన్నాడు. విశ్వాస జీవితంలో దేవుని కోసం నిలబడు. తెల్లవారకు మునిపే మొరపెట్టు, ప్రార్థన చేయి. ఆయన మాట మీద, ఆ వాక్యం మీద ఆశ పెట్టుకో, విశ్వాసంతో నమ్ము. అప్పుడు నీవును నీ కుటుంబము ఆశీర్వదించబడుతూ ఉన్నది. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, చదువుకున్న వాక్యము అయా, చెప్పుకున్న వాక్యము నీ బిడ్డలమైన మేమందరం విని ఉన్నాము తండ్రి. మమ్ములను, మా కుటుంబాలను దీవించండి అయా. తెల్లవారకు మునిపే నీకు పాదాల కాడ మొరపెట్టుకునే వారముగా, నీ వాక్యం మీద ఆశ పెట్టుకునే వారముగా, నీ మాట వినేవారముగా మమ్ములను, మా కుటుంబాలను అయా మేము యొక్క మార్గంలోనికి నడిపించి మీరే ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి